మెగా డిఎస్సి 25,000 పోస్టులు పెంచుతామని చెప్పిన ఇదే ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. ఏం చెప్తారు? ఇది ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో మెగా డిఎస్సి కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి మళ్ళీ గ్రూప్ 1 పోస్టులో 1 స్టాండర్డ్ తీద్దామని ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేరకపోవడం వల్ల నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టారు. అదే ఈ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందనే చెప్పుకోవాలి. ఈ 6 నెలల్లో అన్ని పోస్టులు 2 లక్షల పోస్టులు ఇస్తామన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు దాకా 2 లక్షలు కాదు కదా, ఒక్క పోస్టు కూడా ఇవ్వని దుస్థితి కనబడ్డది. అదేవిధంగా ఇవాళ మోతీలాల్ నాయక్ దీనికి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న గాంధీ హాస్పిటల్లో సో ప్రభుత్వం నుంచి ఎటువంటి రిప్రజెంటేటివ్ ఇప్పుడు దాకా లేదు, వెళ్ళలేదు. పాపం అతను ఇప్పుడు 4 రోజులు అయింది ఆమరణ నిరాహార దీక్ష చేసి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. విద్యార్థులు రోడ్ ఎక్కారు. ఇటు ఎగ్జామ్స్ దగ్గర డేట్లు వచ్చేస్తున్నాయి. ఈ డేట్లు ఎగ్జామ్ డేట్ ప్రకారమే నిర్వహిస్తామని చెప్తున్నారు. గ్రూప్ 2, 3 మా ప్రధాన సమస్య ఏదైతే ఉందో ఇప్పుడు గ్రూప్ 2, 3 పోస్టులు 2 ఏమో 2,000 పెంచి 3 ఏమో 3,000కు పెంచి మళ్ళీ నోటిఫికేషన్ దీన్ని మళ్ళీ తిరిగి నిర్వహించాలని కోరుకుంటూ మాకు కొంచెం సమయాన్ని కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎగ్జామ్ మీద ఎగ్జామ్ పెట్టేసి చదువుకోవడానికి గ్యాప్ లేకుండా చేస్తున్నారు. సో అందువల్ల నిరుద్యోగులు తీవ్ర దీనికి దిగ్భ్రాంతికి గురై కేటీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ సహాయం తీసుకోవడానికి వచ్చే మీరు అంటే ఇలా మీరు ఏరుకోరు తెచ్చుకున్నారు కదా ఇదే ప్రభుత్వం. మేము ఇదే ప్రభుత్వాన్ని దించడానికి ముఖ్య ఉద్దేశం మా నిరుద్యోగులకు సరైన న్యాయం జరగట్లేదని, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి మమ్మల్ని మాయమాటలు చెప్పేసి మా దగ్గర నుంచి మేము ఓట్లు వేసి గెలిపిస్తే ఇవాళ ఆ ప్రభుత్వం మమ్మల్ని నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు. సో మేము దాన్ని ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము అంతకుముందు అధికార పార్టీ వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళతో మా బాధల్ని విన్నపించాము. వాళ్ళు పట్టించుకోవడం లేదు. కారణం ఈ మన శ్రీధర్ బాబు గారు, మంత్రి శ్రీధర్ బాబు గారిని మరియు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అందరు ఎమ్మెల్యేని కలవడం జరిగింది. మరియు అందరినీ కలిసిన తర్వాత వాళ్ళ అన్న మాట ఏంటంటే మేము పట్టించుకోము, మేము ఈ డేట్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇలా చెప్పడం తగ్గు కాదు. మాకు ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో మాకు కేటీఆర్ సార్ గారు ఒకసారి కలిసి మా బాధల్ని మేము విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు ఆ సార్ మాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మేము అధికారంలోకి వచ్చిందే ఉద్యమం చేసి సో మీ నిరుద్యోగుల బాధల్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము, ఎక్కడికైనా వస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో అందుకే మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నందువల్ల సార్ గారిని మరియు తర్వాత మా కార్యాచరణ ఏదైతే ఉందో అన్ని ఎమ్మెల్యేలను కలిసి ఎంపీలను కలిసి మా యొక్క బాధల్ని మా యొక్క డిమాండ్స్ని మేము విన్నవించుకొని తర్వాత రోడ్డెక్కి టీఎస్పీఎస్సీ అన్ని ముట్టడి చేస్తాము. దీనికి పెద్ద ఎత్తున ఉంటుంది. ఇది ఇంతటితో ఆగదు. ఇది ఎక్కడికైనా వెళ్ళి మా డిమాండ్స్ని మేము ఆగమని ఈ మీడియా సాక్షిగా చెప్పుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరడానికి కొంతమంది అధికార పార్టీ కానీ వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. వీళ్ళు కావాల్సుకొని మా ప్రభుత్వం పైన విమర్శలు తీసుకొస్తా ఉన్నారు అని చెప్పి. ఎందుకు కేటీఆర్ గారు కలవాలనుకున్నారు? ఎందుకు కేటీఆర్తో మీరు భేటీ కావాలనుకున్నారు? మేము ఎందుకు కేటీఆర్ గారిని భేటీ అనుకున్నామంటే ఇప్పుడు దాకా అధికార పార్టీని ప్రతి ఒక్కరిని కలవడం జరిగేది. వారు ఎటువంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. మాకు ఎగ్జామ్ ఒత్తిడి ఎక్కువైపోయింది. ఏ ఎగ్జామ్ని చదవాలనో సరిగ్గా దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలనో అర్థం కావట్లేదు. మరి అందులో ఒకటి మెగా డిఎస్సి అన్నారు, ఇదన్నారు, అదన్నారు. ఇది అంతా ఉత్తి గాలి మాటలు చెప్పేసి నిరుద్యోగుల్ని మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో మా కేటీఆర్ గారిని కలవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాకు ప్రతిపక్ష నేతగా ఉన్న కేటీఆర్ గారు మా హామీల్ని నెరవేర్చే సాధనలో తమ వంతు కృషి మాకు కావాలి. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంతో పోట్లాడాలంటే మాకు ప్రతిపక్ష నేతలు కూడా అవసరం ఉంది కాబట్టి కలవడానికి రావడం జరిగింది. ఏం చెప్తున్నాం మొత్తానికి మీ కార్యాచరణ ఏంటి? ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఒకవేళ ప్రభుత్వం ఇంకా కూడా స్పందించకపోతే ఇచ్చేటటువంటి హామీలు కూడా ఇప్పటి వరకు నెరవేర్చిన దిశగా నడిపిస్తూ ఉంది. ఏం చెప్తుంది? ఈ ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది. మా డిమాండ్స్ని అయితే ఏదైతే ఏ డిమాండ్స్ అయితే మా ఉన్నాయో అవి నెరవేర్చకపోతే డెఫినెట్లీ మేము ఎక్కడి దాకైనా వెళ్తాము, ఎంతవరకైనా మేము కొట్లాడి తెచ్చుకుంటాము. ఇది ఇంకటితో ఆగేదే లేదు, ఆగబోము కూడా. కేటీఆర్ గారిని కలిసిరు, దేనికోసం కలిసిరు, ఎందుకు కలిసి? కేటీఆర్ సార్ని కలవడానికి రీజన్ అంటూ ఒకటి నిరుద్యోగం. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందరో ఎక్కడైతే అడ్డగోల హామీలు ఇచ్చి వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడైతే చెప్పడం జరిగిందో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఆ మాట పూర్తిగా తప్పడం జరిగింది. గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు పెంచమని
గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు పెంచమని, గ్రూప్ 1 1:100 ఇవ్వమని, మెగా డిఎస్సి 25,000 మొదటి క్యాబినెట్లో ఎక్కడైతే సంతకం చేసి మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పడం జరిగిందో ఆ మెగా డిఎస్సిని ప్రకటించాలని, ఈ జియో నెంబర్ 46 రద్దు చేయాలని, ఎగ్జామ్కి టైం ఇవ్వాలని, ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్ సిలబస్ ఈ రెండింటిని కలిపి నవంబర్ డిసెంబర్లో కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలని, వీటిని మొత్తం మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసిన ప్రతి పెద్దల్ని అడిగితే ప్రతి పెద్దలు ఎవరైనా రెస్పాండ్ అవ్వడం లేదు. శ్రీధర్ బాబు గారు దానికి తిరిగి కౌంటర్గా ఆయన వచ్చి ప్రెస్ మీట్ మేము చెయ్యము అనే విధంగా, చెన్నారెడ్డి గారు ఆయన అక్కడ మన ప్రగతి భవన్లో ఆయన కాలం మీద ఉన్న ఆయన పట్టించుకోకపోవడము, ఈ రేవంత్ రెడ్డి గారు దీని మీద అసలు పట్టింపులేకపోవడం, దీనికి మొత్తం ఇప్పుడు మాకు కావాల్సింది ఒక ప్రతిపక్ష బలం కావాలి. దీనికి మద్దతుగా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మన కేటీఆర్ సార్ గారు మాకు ఆయన ఇప్పుడు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఆయన మాకు మేము నిరుద్యోగులు మేము వచ్చి ఆయనను కలిసి ఆయన అడగడం జరిగింది. ఆయన కూడా మాకు పూర్తి మద్దతు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏం చెప్పారు? మా దగ్గర ఏం మాట్లాడంటే మీరు కాంగ్రెస్ పార్టీకి మాటలకు, మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు మీరు ఏ విధంగా అయితే ప్రబోధం చెంది మీరు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిరో, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మిమ్మల్ని పట్టించుకుంటలేదు. మీ తరఫున మేము కొట్లాడతాం అసెంబ్లీలో. మీకు అంటే నెక్స్ట్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ సెషన్లో మీకోసం మేము ఉంటాం, మీకోసం మేము నిలబడతాం. ఖచ్చితంగా మీ సమస్యని చట్టసభల్లో ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని అనే విధంగా మాకు మంచి హామీ ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు. ఓవరాల్గా ఇవాళ కేటీఆర్ గారు కలిసిన తర్వాత మీ కార్యాచరణ ఏంటి? మా కార్యాచరణ అంటే కేటీఆర్ చెప్పిన విధంగా అయితే ప్రతి మంత్రిని కలవండి, ప్రతి ఎమ్మెల్యేని కలవండి, ప్రతి ఎమ్మెల్సీని కలవండి, ప్రతి రాజ్యసభ సభ్యుని కలవండి, ప్రతి లోక్సభ సభ్యుని కలవండి, ఎవరిని వదలకండి, ప్రతి ఒక్కరికి రిప్రజెంటేటివ్ ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మీరు బయట ఒక ప్రెస్ మీట్ పెట్టండి వచ్చి కలిసినట్టు. ఇది మొత్తం ఏమవుతుందంటే దీన్ని సోషల్ మీడియాలో రాష్ట్రం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. దాని తర్వాత మేము ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుందో వీటిని అన్నింటిని ఆధారంగా తీసుకొని ప్రభుత్వానికి గట్టి నిలదీస్తాం. మీకు న్యాయం జరిగే విధంగా మేము ముందుంటాం. మీరు చేయాల్సిన పని మాత్రం ఇదే అనే కార్యాచరణ కేటీఆర్ గారు ప్రకటించారు.